ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 27వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి. ఈరోజు మనము 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అయితే 27వ శ్లోకం వరకు కూడా ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, జ్ఞానులు అజ్ఞానులు ఎవరైనా కర్మలు చేస్తారు. అయితే జ్ఞానులైన వాళ్ళు బద్ధులు గారు కర్మలకు. వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తారు, ఫలరహితంగా చేస్తారు. మరి అజ్ఞానులేమో కర్మలను చేస్తారు, అయితే కోరికల కోసము. వాళ్ళు ఏదో ఒకటి కోరికతోనే కర్మలను చేస్తారు. దానివల్ల వాళ్ళు ఫలితాన్ని ఆశిస్తారు కాబట్టి దుఃఖిస్తూ ఉంటారు, దుఃఖాన్ని పొందుతారు. అంటే కర్మలు చేసిన వాటన్నిటికీ ఫలితము మనకు అనుకూలంగా రాదు, మన కర్మలను బట్టి. మరి అలాంటప్పుడు మనం ఫలితాన్ని ఆశించడం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. అయితే మనకి 27వ శ్లోకంలో ఏం చెప్పిండు అంటే, కర్మలన్నీ చేస్తూ ఉంటాము కానీ ఆ కర్మలు ఎలా చేస్తాము? ప్రకృతి యొక్క గుణముల చేత చేయబడుతుంటాయి. మనం చేసే కర్మలు మనం ఇది చేయాలి అనుకొని చెయ్యం. మనము దృఢ నిశ్చయంతో మనం ఏం చేయాలనుకున్నామో దాన్ని అనుసరించి మనం పనులు ఏవి కూడా చెయ్యము. మనమందరము అజ్ఞానులము. ఏం చేస్తాము అంటే, మనకు కలిగే గుణముల వల్ల ప్రేరేపితమై చేస్తాం. అవి ఎలా? ఇంద్రియాల వల్ల ప్రేరేపించబడతాయి, గుణాలు రేకెత్తుతాయి. ఇప్పుడు పొద్దున పూట మనం లేవగానే ప్రశాంతంగా ఉంటాం సత్వగుణంతో, కాబట్టి నవ్వుతూ అందరితో చక్కగా మాట్లాడతాం. తర్వాత ఏదో మనం నచ్చింది, నచ్చలేదు, ఇష్టమైంది, ఇష్టం కాలేదు, కష్టమైంది, ఇవన్నీ స్వభావాలు, గుణాలు. వాటి వల్ల ఏమవుతుంది? మనలో రజోగుణం అనేది ఉత్పత్తి అవుతుంది. రజోగుణం వల్ల ఏమవుతుంది? కోపము, ద్వేషము, రాగము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. దాని ఫలితంగా వాటి వల్ల మనం చేసే కర్మలు ఉంటాయి. మనకి ఇష్టమైంది అయితే మంచిగా నవ్వుకుంటూ చేస్తాము, కష్టమైనా చేస్తాము. అంటే మనం చేసే కర్మలన్నీ కూడా గుణాలను బట్టి ప్రాకృతికంగా, ప్రకృతి పాంచభౌతిక శరీరం కాబట్టి ఈ పాంచభౌతికమైన ఈ ప్రకృతిలో జరిగే మార్పులను బట్టి మనలో గుణాలు. అంటే పొద్దున పూట చక్కగా సత్వగుణం కలిగి ఉంటాము. పొద్దుపోయి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు అంటే మనలో ఆకలి కలగడము, కోపము, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నీరసము, తామస గుణం వచ్చేస్తుంది. ఇక ఏం పని చేయబుద్ధి కాదు, రేపు చేసుకుందాంలే పొద్దుపోయింది అంటూ ఉంటాం. ఎందుకు అంటే ప్రకృతిలో జరిగే కాలంలో ఏర్పడే మార్పులను బట్టి మన శరీరంలో కూడా అలాంటి భావం కలుగుతుంది. ఆ గుణం వల్ల మనము కర్మలను చేస్తూ ఉంటాం. పొద్దున్న ఉన్నంత ఉత్సాహం అనేది మధ్యాహ్నానికి ఉండదు, మధ్యాహ్నం ఉన్నంత కూడా మళ్ళీ మధ్యాహ్నం పూట ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా ఇక రెచ్చిపోయి గొడవ పెట్టుకుంటాం. అదే సాయంత్రం అవుతూ ఉంది అని అంటే పోన్లేవే ఇక వదిలేస్తాం, దేవుడే చూసుకుంటాడు అనుకుంటూ వచ్చేస్తాం. ఆ టైంలో మనకు ఎవరితోని ఏం మాట్లాడబుద్ధి కాదు, నీరసం వచ్చేస్తుంది. ఇవన్నీ మరి ఎందుకు వస్తున్నాయండి? మన కంట్రోల్లో ఉంటే నేనే చేస్తున్నా అన్నప్పుడు మనము నేనే అహంకారం ఉంటుంది కదా. మరి ఏ పని చేసినా నేనే చేసినా అన్నప్పుడు నువ్వెందుకు ఆపుకోలేకపోతున్నావు? అది తెలుసుకోవాలి. ఈ ప్రకృతి సిద్ధంగా ఏదో ఒకటి ప్రేరేపించడం వల్ల మన శరీరాన్ని ఉపయోగించి కర్మలు చేస్తున్నామే కానీ మన ఆత్మానందం కోసము, మనలో ఉన్న ఆత్మ ఏం చెప్తుంది అనేదాన్ని పట్టించుకుంటలేం. మనం ఈ జీవితాన్ని ఎందుకు తెచ్చుకున్నాము, ఎందుకు ఈ శరీరం వచ్చింది,
ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఏం పనులు చేయాలి? మనము వచ్చిన కారణానికి మనం పనులు చేయట్లేదు. అయితేనే భగవంతుడు ఏం చెప్తాడు మరి, నేను చెప్పినట్టన్నా వినవయ్యా, నువ్వు తరిస్తావు, నా మార్గంలోకి రా, నువ్వు నేను చెప్పినట్టుగా కర్మలు చేస్తే ఇది నీకు తెలవట్లేదు కాబట్టి నేను చెప్పింది విను అంటున్నారు. అందుకని దేవుడు, పెద్దలు, గురువులు అని వాళ్ళను, తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పిన వాటిని మనం అనుసరిస్తూ పోవాలి. కానీ మనం ఊరుకుంటామా? ఇవాళ రేపు మనం చదువుకుంటున్నాము, మనకు చాలా గొప్పవాళ్ళం అయిపోయాము అని తల్లిదండ్రుల మాటలు వినము, గురువుల మాటలు వినము. ఈ విధంగా దానివల్ల కనీసము జ్ఞానులైన వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇటువంటి వాళ్ళలో ఉన్న ఏదైతే ఇది ఆసక్తితో చేసే కర్మలు ఏవైతే సన్మార్గంలో ధర్మాచరణగా విచక్షణతోని చేయట్లేదో వాటి పట్ల అసహ్యం కలిగేటట్టు, ధర్మ మార్గంలో ఉండే కర్మల పట్ల ఆసక్తి కలిగేటట్టు వాళ్ళకు తెలిపాలి. ఎవరు? జ్ఞానులైన వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళను ఆచరింపజేయాలి అని భగవంతుడు మనకు తెలియజేసిండు. అంటే ముఖ్యంగా ఇది ఎవరు చేయాలి మరి? ఇంట్లో తల్లిదండ్రులు చేయాలి, చదువు చెప్పే గురువులు చేయాలి, మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళకి మార్గదర్శకంగా ఉండి వాళ్ళను ఏ విధంగా చెప్తే వింటారో వాళ్ళు ఆలోచించి వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మరి అదేవిధంగా నేను, నా దేహము అనే భావన ఉన్నది ఎప్పుడు కూడా. ఇది నాది అన్నప్పుడే కదా ఏడుపు. నాకు లేకపాయే, వాడికి ఉన్నది నాకు లేదు అని ఏడుపు. నీకుండేది నీకుంటుంది, వాడికి ఉండేది వాడికి ఉంటుంది. వాడికి ఉన్నది అని నువ్వు ఆనందపడితే నీకు కూడా ఉంటుంది. కానీ మనం ఆ పని చేయలేము. ఎందుకంటే ఎంతసేపు పక్క వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం. కానీ పక్క వాళ్ళని చూసి మనం ఆనందపడితే యద్భావం తద్భవతి అని చెప్పిండు భగవంతుడు. అందుకే నువ్వు అన్నిటినీ చూసి ఆనందిస్తే నీకు ఆనందమే కలుగుతుంది, అవన్నీ కూడా నీకు సొంతం అవుతాయి. కానీ నువ్వు వాటిని చూసి నువ్వు దిక్కిస్తున్నావు కాబట్టి అవి నీ దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు ఒకటి ఉదాహరణ చేద్దామండి. మనము కోపంగా ఉన్నా, నేను ఎవరో చిన్న పిల్ల వచ్చింది, వస్తే దాన్ని కసురుకుంటే అది మన దగ్గరికి రావడానికే భయపడుతుంది. అమ్మ తల్లి అయినా సరే పిల్ల రాదు, ఎందుకంటే అమ్మ కోపంలో ఉంది అని భయపడి. మళ్ళీ ఏం చేయాలి నువ్వు? అప్పుడు ఆ పిల్లని నవ్వుకుంటూ బుదగరించి, రానానా అది నానా ఇది నానా అనుకుంటూ ఇచ్చేసి బుజ్జగించి మరిపిస్తే, అప్పుడు అది ఇస్తా ఇది ఇస్తా ఎన్నో చెప్తే అప్పుడు ఆమెలో ఉన్న భయం కోల్పోయి మళ్ళీ నీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఇదే చెప్తున్నాడు, మనలో ఉన్నదాన్ని బయట ప్రదర్శిస్తే దానివల్ల మనమే దుఃఖితులమవుతున్నాం. మనమే మంచి మార్గంలో ఉన్నప్పుడు మనకు మంచి జరుగుతూ ఉంది. అది తేడా జ్ఞానులైన వాళ్ళు కల్పించాలి అని చెప్తూ, మరి 28వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అంటే ఓ అర్జున, గుణకర్మల విభజనము యొక్క వాస్తవము తెలిసినవాడు జ్ఞాని. ఏ గుణము ఏంటిది ఎలా ప్రకటించబడుతుంది, ఆ గుణం అనేది జ్ఞాని అతనికి తెలుసు. ఇంద్రియాలు అనే గుణాలు విషయాలు అనే గుణాలయందు ప్రవర్తిస్తూ ఉన్నాయని భావిస్తాడు, వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఇంద్రియాలు గుణాలు ఏంటి ఉంటాయి? కళ్ళు చూస్తూ ఉంటాయి.
చూపిస్తూనే ఉంటుంది కళ్ళు. దాని పనే అది. మన కళ్ళు మూసుకొని ఉన్నా కూడా మనకు అదే కనబడుతుంది, ఉండలేము. మనసు కళ్ళు చూస్తూ ఉన్నంతసేపు మనసు కూడా కొంతసేపటికి వెళ్ళిపోతుంది. అట్లా మన ప్రవర్తన ఎట్లా వెళ్ళిపోతున్నది, దాని చేత ఆకర్షించబడుతున్నది. కొంతసేపు అయినాక దాని దగ్గరికి వెళ్ళాలనే కోరిక, కాళ్ళు పనిచేస్తాయి. కాళ్ళు పనిచేసిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత అది కొనాలనే బుద్ధి పుడుతుంది. అది కొంటాము, తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కర్మ ఎందుకు, నీకు అవసరం లేదు అది, కానీ నీ ఇంద్రియాలు నిన్ను ఆకర్షింపజేసినాయి. ఇట్లనే చేస్తుంటాం రోజు. ఇదే ఎవరో నిలబడతారు, అటు చూస్తాము, చూసి 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 వాళ్ళు ఇట్రా అంటారు, మనం పోతాము. అక్కడ మనకు అవసరం ఉండదు, ఏముండదు. కానీ ఎవరో ముచ్చట్లు పెట్టుకుని మనం పోయి కూర్చుంటాము, వాళ్ళ ముచ్చట్లన్నీ వింటాము. విని మనం ఏమన్నా జడ్జిలమా, మనకు అవసరమా, మన పని చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు కదా. అట్లా కాదు. ఎవరికన్నా సాయం చేసినామా, మరి ఏమీ చెయ్యం. ఇప్పుడు ఏదైనా సాయం చేసినా నయం కదా. పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పిండు భగవంతుడు. అందుకే ఈ ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇవన్నీ అంటే ఏదో మనము భూతద్దంలో చూసుకున్నట్టు భయపడుతున్నాం. నువ్వు తినాలి అనిపించింది అంతా తినొద్దు. స్వీట్లు తినాలని నీకు ఇష్టం ఉంటుంది, నీకు షుగర్ బీమారు ఉన్నది, మరి అతిగా తింటే నీకు షుగర్ ఎక్కువైతే నీకే కదా కష్టము. కళ్ళు కనబడవు, కాళ్ళు నడవరావు, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు నీవు నియంత్రించుకుంటున్నావా లేదా? నీకు ఇష్టం లేని వ్యక్తి వచ్చినప్పుడు వాడితో నేను మాట్లాడా అనుకుంటే మాట్లాడకుండా ఉంటున్నావా లేదా? అంటే కొన్నిటి అందు ద్వేషం నందు నువ్వు మళ్ళీ వాడి మీదనే చిత్తం ఉంటుంది. నువ్వు మాట్లాడవు కానీ వాడు నన్ను చూసిండా, నన్ను అడిగిండా, నన్ను పలకరించడానికి ప్రయత్నం చేసిండా, ఇవన్నీ నీ ఆలోచనలు. అంటే ఆలోచన కూడా చేయకూడదు. చెయ్యనప్పుడే నువ్వు దాన్ని పాటించినట్టు. అందుకే భగవంతుడు చెప్పిన లక్షణాలను మనం అవలంబించినాం అనుకోండి, చక్కగా భగవంతుడు ఎలా ఉండాలని చెప్పిండో. మనం పుట్టినప్పుడు ఈ బుద్ధులేం లేవు కదా. బయట ఈ ప్రకృతిని చూసి మన అవయవాలు ప్రేరేపిస్తూ ఉంటే ఈ కర్మలను చేస్తున్నాం. మనం పుట్టినప్పుడు ఈ కర్మలు చేయాలి అని ఎవరైనా చెప్పిండ్రా? చెప్పలేదు. మనం ఎలా జరుగుతూ ఉంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే జ్ఞానులు ఏం చేస్తారు అంటే, మనం జీవితం ఎందుకు, మన ఆత్మ ఎందుకు ఈ దేహాన్ని తీసుకున్నది, మరి ఈ దేహంతో మనము ఏమి ఉపయోగమైన పనులు చేయాలి. ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తే 10 మంది తలుచుకుంటారండి. ఇప్పుడు ఒక ఊర్లలో ఎప్పుడో పురాతనమైన ముసలాయన ఉన్నాడు, మీ తాత మంచోడు ఉండే అంటారు. ఎందుకంటారండి? ఆయన ఏదో ఉపకారం చేసిండు వాళ్ళకి కాబట్టి ఇప్పటికీ తలుచుకుంటున్నా. ఆయన చచ్చిపోయి 50 ఏళ్ళు అయినా కూడా. మరి నిన్ను కూడా ఆ విధంగా తలుచుకోవాలి. అటువంటి పనులు నువ్వు చేయాలి. అంటే ఉపయోగకరమైన పనులు చేయాలి. చేసినప్పుడు నీకు కూడా మంచి జరుగుతుంది. ఆ భగవంతుడు నీకు అనుకూలిస్తాడు. నువ్వు అన్ని పనులు చక్కగా చేయగలుగుతావు. నీకు ఆత్మానందం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక గుడికి వెళ్ళావు. ఇప్పుడు కోట్ల ఆస్తి ఉండి విమానాలలో కూర్చున్నా కూడా మనం తిట్టుకుంటే ప్రయాణం చేస్తాం. మనకు ఆనందం ఎక్కడుందండి? కోట్ల రూపాయలలో ఉందా, విమానంలో ప్రయాణంలో ఉందా? ఏవైనా తాత్కాలికమే కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు మనము ఆనందపడాలనుకుంటేనే పడవచ్చు. అంతేగాని మన ఆలోచనలన్నీ ఈ దుఃఖభరితంగా ఉన్నప్పుడు, ఈ ప్రకృతి సంబంధమైన విషయాల పట్ల ఉన్నప్పుడు మనకు ఆనందం ఎక్కడి నుంచి? వీటి నుండి విడిపడితేనే నీకు ఆనందం కలుగుతుంది. అది విషయము జ్ఞానులు తెలుసుకున్నారు. జ్ఞానులు ఆ విధంగా ఆనందపడతారు. వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ గుణాలకు దూరంగా ఉంటారు వాళ్ళు.
వాళ్ళు కూడా చూస్తారండి. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు, బొమ్మలు చూస్తారు, ఇవన్నీ చూస్తున్నారు. మనం కూడా బజార్లో పోతే ఏం చూస్తాం, వాళ్ళు కూడా అవే చూస్తున్నారు. చూసినా కూడా వాళ్ళు వాటి వైపు కాకుండా వాళ్ళు ఏ పని చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చేస్తూ ఉన్నారు. మనమేమో మనకు ఏ ఏ వాటి చేత ఆకర్షించబడి అటువైపు వెళ్ళిపోతున్నాం. మనం చెయ్యాలి అని ఒక దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం అనేది ఏం లేదు మనకు. మనకు ఉద్యోగం ఉందనుకోండి, రోజు పోయి ఉద్యోగం చేయాలి, లేకుంటే బాసు నువ్వు ఇంట్లో ఉండు నీకు పైసలు ఇస్తా అంటే కూడా మనం పోకుండా కూడా ఉంటాం. కానీ అది ధర్మం కాదు, ఎవరు ఇయ్యరు, ఇచ్చినా కూడా అలా తీసుకోకూడదు, అది కూడా పాపమేనట. మనం కష్టపడకుండా పని చేయకుండా ఫలితాన్ని అనుభవించవద్దు. ఫలితము నీకు రాకుండా నీకు దుఃఖమే. ఇప్పుడు ఎక్కువ పైసలు ఇచ్చిండు అనుకో, నువ్వు సంతోషపడతావు, తక్కువ ఇస్తే ఎందుకు ఇచ్చినావు అని కొట్లాడతావు, అవునా? మరి పని ఏమో మనము తప్పించుకొని తిరిగి అబ్బాయి వల్ల ఏం లేకుండా అయిపోయింది అని సంతోషపడతాం. పని ఎక్కువ చెప్తే దుఃఖపడతాం. చూడండి, అంటే మనం ఇచ్చే దగ్గరనేమో తక్కువ ఉండాలి, మనం అందుకునే చోట ఎక్కువ ఉండాలి. మనం తక్కువ పైసలకి ఇప్పుడు ఆఫర్లు పెడతాడు, ఎందుకు పెడతాడు? మనకు మానవ సహజం అది. ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అనగానే అందరం పోతాం. డ్రెస్సులు ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ అనగానే పోతున్నాం కదా. కానీ వాళ్ళు లాభం చూసుకొనే 2 చీరలకు ఎక్కువ రేటు పెట్టేది ఇస్తారు వాళ్ళు. కాకపోతే ఏదో ఇయర్ ఎండింగ్ సేల్ అని ఏదో ఒకటి కొంత లాభం తగ్గించుకొని మనకు ఇస్తూ ఉంటారు. అదేదో మనకేదో గిఫ్ట్ ఇస్తున్నారని, ఇప్పుడు గిఫ్ట్లో అది కూడా ఉంటుంది. అదే మీరు 2000 బిల్లు చేస్తే మనకు ఈ రిలయన్స్ మార్కెట్ వాటికి పోతే 9 రూపాయలకు కిలో చక్కెర అని ఉంటుంది. అనగానే కిలో చక్కెర కోసము 1500 బిల్లు చేస్తాం మనం, మనకు అవసరం ఉన్నా లేకున్నా. మాకు 1000 రూపాయలు అయిందనుకో, సార్ మీకు వాడు చెప్తాడు, మీరు ఇంకేమన్నా తీసుకొని ఉంటే తీసుకోండి సార్, అంతలా బిల్లు చేస్తా అంటాడు. చక్కెర ఫ్రీ ఉన్నది సార్, కిలో చక్కెర వస్తుంది అని. కిలో చక్కెర 40 రూపాయలకు కొంటాం మనం. 40 రూపాయల కోసము ఇంకా 500 400 బిల్లు చేస్తాం. అది బిజినెస్. కానీ మనం అట్లా ఆలోచించము, మనకేదో ఫ్రీగా వస్తుందని ఆలోచిస్తాం. ఎవడు ఎందుకు ఇస్తాడండి ఫ్రీగా? మనకు ఎందుకు ఇవ్వాలి మరి? మనకు కాళ్ళు చేతులు దేవుడు అన్నీ ఇచ్చిండు కదా, అన్నీ ఉపయోగించుకొని కష్టపడి సంపాదించుకొని తినాలి. అంతేగాని ఎవరో ఫ్రీగా వచ్చి మనకు అది పెడితే బాగుండు, ఇది పెడితే బాగుండు, పని చేయకుండా జీతం ఇస్తే బాగుండు, మళ్ళీ మనమేమో ఎక్కడికి పోయినా ఫ్రీగా ఉండాలి, మనకెవరు పని చెప్పదు. మరి మనం ఏం చేస్తామండి? అదే ఇటువంటి ఆలోచనలన్నీ తీసేయాలి. తీసేసి నిజంగా ఎవరికి ఏది, ఇప్పుడు నీ కొడుకు పరీక్ష పాస్ అయ్యిండు, పాస్ అయితే నువ్వు సంతోషపడతావు. పక్కోడి కొడుకు పాస్ అయితే కూడా ఆంటీ నేను పాస్ అయినా అంటే నువ్వు అంతే సంతోషపడాలి. అప్పుడు నీకు ఎట్లా ఉంటుంది ఆనందం అనేది? ఆత్మానందం కలుగుతుంది అప్పుడు. కానీ పక్కోడికి మార్క్ ఎక్కువ వచ్చింది, నీ కొడుకు రాలేదు అని. ఇంకా విచిత్రం అండి, కొంతమంది వాళ్ళ పిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటారు పక్కింట్లో, వాళ్ళందరూ చక్కగా ఒకడికి ఉద్యోగం వచ్చింది, ఒకడికి ఎన్నో సీట్ వచ్చింది, ఇవన్నీ చెప్పినా కొద్దీ వీళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నా కూడా వీళ్ళని తోముతూ ఉంటారు. మంచి చదువు, వాళ్ళకి సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఇది వచ్చినాయి, అది వచ్చినాయి అని. అరే ఆగు కదా, వాళ్ళకి ఏజ్ వచ్చేదాకా, వాళ్ళు అయితే వయసు వచ్చేదాకా ఆగాలి కదా. మనం తొందరపడితే ఎట్లా? మీరు కన్నది లేటుగా అన్నారు, మరి వాళ్ళ పిల్లలు వాళ్ళు కన్నప్పుడు మీరు కనలేదు కదా. మీ పిల్లలు చిన్నగా ఉన్నారు, అప్పటి నుంచే తోముతూ ఉంటే ఇట్లా 5వ తరగతి పిల్లకే 10వ తరగతి గురించి చెప్తే ఇది తేడా, ఇది ఆతృత మనకు. అయ్యో మనకు రాకపోయే, మనకు లేకపోయే అనేది దుఃఖం. ఇది తగ్గించుకోవాలన్నమాట. ఇది అజ్ఞానం. మనకు ఎంత యోగ్యత ఉంది,
మనకి ఏది వస్తుంది, మన జన్మ ఎక్కడ తీసుకున్నాం, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు మన కుటుంబము, ఆ పరిస్థితి నుండి మనము ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఆలోచన చేయడం అనేది విజ్ఞానం. అది చేయకుండా అది మానేసి ఆ పక్కోళ్లకు ఈ పక్కోళ్లకు ఎవరికో ఏమో ఉంది ఎక్కడనో ఉంది అనే ఆలోచనలతోని బుర్రపాడు చేసుకోవడం అనేది అజ్ఞానం. అందరూ జ్ఞానులైపోయి సన్యాసం తీసుకుంటారని కాదు. జ్ఞానవంతులు అంటే ఇవే తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనకు అవసరం ఉన్న వాటి మీదనే మనము దృష్టి పెడతాము, అప్పుడు విజయం సాధిస్తాం. మనం ఉన్న వాటన్నిటి మీద దృష్టి పెడితే మనకు ఏది వస్తుందండి? అందులో మనకు అవసరమైనయే లేవు. ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసే పనులు, అసలు నువ్వు చేసే పని చేయకుండా వేరే వేరే పనులు చేసుడు, వంట చేసేటప్పుడు, ఇప్పుడు స్కూల్లో క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు పిల్లవాడు వినకుండా గ్రౌండ్లో ఆడుకునే పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. లాభం ఏంటి? అది పిల్లలకు ఆ జ్ఞానం కలగాలి అని అంటే పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తూ ఉండాలి. ఆ టీచర్ మాత్రం ఏం చేస్తుందండి? వాడు వినకపోతే ఆ సమయానికి ఏ పని ఎప్పుడు ఏది చేయాలా ఏంటి అనేది విచక్షణ. అది ఏదో ముసలోళ్ళు అయినాక వస్తుంది కాదు. ముసలోళ్ళు అయినాక చెప్తే వినరు కదా మరి. అందుకనే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఆ విచక్షణ జ్ఞానం అనేది పెంచాలి. తల్లిదండ్రులు ఏదో పాలు పోసినాము, సెర్లాక్ పెట్టినాము, డాక్టర్ దగ్గర తీసుకుపోయినాము, ఇవి కాదు చేసేది. మైండ్కి అవసరమైన జ్ఞానాన్ని అందించే తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలు మంచిగా వృద్ధి చెందుతారు. అదొక అదృష్టం. ఆ సన్నివేశాలను మనము క్రియేట్ చేయాలి ఇంట్లో. పిల్లల పట్ల అంత త్యాగ బుద్ధి కలిగి ఉండాలి తల్లిదండ్రి అంటే. ఏదో వాళ్ళు అడిగినరండి, మేము కష్టపడ్డాము, బాగా సంపాదిస్తున్నాము, రాత్రి వాళ్ళు అంత ఆస్తులు కూడా పెట్టినాము, 4 ఇళ్ళు కొన్నాము, భూములు కొన్నాము, చదివించినాము, ఇది కాదు. వాడు సక్రమంగా ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. దాని మీద మనము కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేస్తామో మనము బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు ఆరోగ్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్యవంతమైన కర్మలు ఆచరిస్తారు. అది జ్ఞానము ఉండాలి, ఆరోగ్యము ఉండాలి, అన్నీ ఉండాలి అంటే ముందు జ్ఞానవంతులు కావాలి. ఇది మనకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి మాయలో పడి త్రిగుణాలు అనేవి వాటికి ప్రభావం వల్ల మనం ఈ కర్మలను చేస్తూ ఉంటాము. వాటిని తప్పించుకొని మనము వాటిని దూరంగా పెట్టాలి. మనకి ఇవన్నీ కదా ప్రపంచంలో, ఇవన్నీ మనల్ని ఆకట్టుకొని చెడగొట్టేటియే. ఏది కనబడితే అది మనకు కావాలి. ఇప్పుడు యూట్యూబ్ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అవే, ఈ చీర కొనండి, ఈ దీపం కొనండి, ఇంకేవో మీకు కన్వీనియంట్గా వస్తాయి అనుకుంటూ దోమలకు చీమలకు అన్నిటికీ మందులు చూపిస్తూ ఉంటారు. ఏది చూస్తే అది ఇదేదో ఈజీ ఉన్నది అది కొను. మన పని ఏంటి? ఎవరో చెప్పినవి వినుడే కానీ మనము ఆలోచించి మనకేదో అవసరం అనే నిర్ణయం తీసుకునే ఛాన్సే లేదు. మనకు ఆ విచక్షణ అనేది కలగడమే లేదు. కాబట్టి ఏం చేయాలి అంటే మనమే నియంత్రించుకోవాలి. అటువంటి చూడకుండా ఈ టైంకే నేను టీవీ చూస్తా, ఈ టైంలో నేను టీవీ నియంత్రించుకొని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకొని మనము ఆ టైం టేబుల్ ప్రకారము జీవితాన్ని కొనసాగించినప్పుడే మనము సాధించగలుగుతాం. అంతేగాని వట్టిగా నేను ఒకరోజు ఉంటా, ఈరోజు నుంచి అస్సలే ఓనిగా నేను ఇట్లాంటి పనులే చెయ్య అనుకుంటాం. పిల్లి కూడా అనుకుంటుందట, నేను పాలు తాగా ఎవరింటికి పోయాను, మంచి పాలు తాగి వెనకటి కాలంలో అంటుండే పొయ్యి బూడిద ఉంటే అందులో వెచ్చగా కూర్చుంటుందట, అది కళ్ళు మూసుకొని.
అప్పుడు ఏమనుకుంటుంది అది, నేను ఇక పాలు తాగా దొంగతనం ఎందుకంటే అంత పాలు తాగితే వాళ్ళు కొట్టిండ్రు, అందుకని బుద్ధి వచ్చింది అనుకుంటుంది. మళ్ళా కొంచెంసేపు అయినాక లేచిపోయి మళ్ళీ ఎవరింట్లో ఏం పాలు ఉన్నాయి ఏమున్నాయి అని వెతుక్కుంటూ పోతుంది. అట్లా కుక్కతో ఒక వంకర అని కూడా చెప్పిండ్రు. మనలాంటి వాళ్ళం ఏం చేస్తాము అంటే అన్నీ అనుకుంటాం, అది చేస్తా ఇది చేస్తా అని. కానీ దాని మీద ఒక నిబద్ధతతోని చేయాలి. మనం లొంగిపోవడం అంటే అదే, ఇంద్రియాలకు లొంగిపోతున్నాం, అన్నిటి చేత ఆకర్షించబడుతున్నాం అంటే ఏంటి అంటే వీటి నుండి మనము ఉగ్గబట్టుకోవాలి. అట్లా వాటి ఇది కొను 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 అని 100 సార్లు చూసినా కానీ దాన్ని, అందుకే కదా మునులు వాళ్ళు తపస్సు చేస్తుంటే రంభ ఊర్వశిని పంపిస్తాడు ఇంద్రుడు. ఎందుకు పంపిస్తాడు అంటే వాళ్ళని టెస్ట్ చేయడం కోసము. అంటే వీళ్ళు నిజంగా సన్యాసులా లేకపోతే వీటిని చూసి ఆకర్షితులు అవుతారా? విశ్వామిత్రుడు పాపం ఆకర్షితుడు అయింది కదా మేనక వస్తే. అట్లా వాళ్ళ శక్తి అంతా కోల్పోతారు వాళ్ళు. అట్లా అది నిజమైన సన్యాసం తీసుకొని నిజమైన భక్తి కలిగి వాళ్ళు చేసినప్పుడు వాటికి లొంగిపోరు, వాళ్ళే శాపాలు ఇస్తారు. ఇంకా అది తేడా అన్నమాట. అంటే మనము అంతదాకా పోము, తపస్సులు చేయం కదా, మనము ఈ చిన్న చిన్న విషయాలనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కదా. ఇట్లానే ఉంటాయండి. ఎవరైనా మనకు పని ఉన్నది, ఎవరో చుట్టాలు పక్కింటి వాళ్ళు వచ్చి పనికిరాని మాటలు మాట్లాడతారు. ఆ టైంలో నాకు పని ఉందండి అని చెప్పడానికి మనం మొహమాట పడతాం. మా పిల్లలు చదువు ఆగిపోతుంది, పాపం భర్త ఆఫీస్ నుంచి వస్తాడు, ఆయనకు టిఫిన్ స్నాక్స్ ఏమన్నా పెట్టే టైం ఉంటుంది, అది పెట్టుడు కాదు, ఏం లేదు. వాళ్ళకి అన్నీ చెప్పి సర్ది చెప్పి వాళ్ళని పంపించి సాగనంపి వచ్చే వరకు మనకు టైం అయిపోతుంది. అంటే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని మన వాళ్ళు చెప్పిండు. ముందే అమ్మ నాకు పని ఉంది, ఇప్పుడు నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి లోపలికి వచ్చి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. ఆమెకు పని లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చింది, నీకు పని ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకోవాలి. నువ్వు దాన్ని పక్కకు పెట్టేసి అప్పుడు ఏమవుతుందండి, పిల్లలు పాపము టైర్డ్ అయిపోయి వచ్చిండ్రు, వాళ్ళు అలసిపోతారు, వాళ్ళ కోపం వస్తుంటుంది, అమ్మ లేదు అని. భర్తకు కోపం వస్తూ ఉంటుంది. అంటే భర్తలు అంటే భార్యలకు కూడా ఇటువంటి ఇవి వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పిన పనులు కూడా చేయాల్సిన టైంలో చేయకుండా మర్చిపోయినా అంటే కూడా బాగుండదు కదా. ఆఫీస్కి పోయిన రండి, ఇట్లా తీసుకొని రండి అంటే ఇంటికి వచ్చినా నేను మర్చిపోయినా అంటారు. ఎందుకు మర్చిపోయినా, వాడు ఎవడో మాట్లాడిండే, ఆ మాట్లాడుతుంటే అవే మాటలు విని 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 అట్లనే మర్చిపోయి వచ్చిన. అంటే ఇగో ఇది మన జీవితం. మనం చేయాల్సింది మర్చిపోతాము, ఎవడెవడో ఏదో ఏదో చెప్తుంటే అన్ని వింటూ ఉంటాం అన్నమాట. దీని నుండి మనము తగ్గించుకోవాలి. ఆ ప్రయత్నం ఈరోజు నుంచి చేద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.